డాలర్ పెరిగితే బంగారం ఎందుకు పడిపోతుంది? లేదా బంగారం పెరిగితే డాలర్ ఎందుకు బలహీనమవుతుంది? ఈ ఇద్దరి మధ్య అసలు రహస్యం ఏంటో తెలుసా? మనకు కనిపించేది ఒకటే, గోల్డ్ ప్రైస్ పెరిగింది లేదా తగ్గింది. కానీ దాని వెనకాల ఉన్న అసలు గేమ్ మాత్రం డాలర్తోనే జరుగుతుంది. ఈ వీడియోలో డాలర్ మరియు బంగారం మధ్య ఉన్న నిజమైన సంబంధాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. గతంలో ఏమి జరిగేది? ఒకప్పుడు ప్రపంచంలో గోల్డ్ స్టాండర్డ్ అనే సిస్టమ్ ఉండేది. అంటే ఒక దేశం దగ్గర ఎంత బంగారం ఉందో అంత కరెన్సీ మాత్రమే ప్రింట్ చేయగలిగేది. 1944లో జరిగిన బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ప్రకారం ఒక ఔన్స్ బంగారం సమానం $35గా ఫిక్స్ చేశారు. అంటే అప్పట్లో డాలర్ విలువ సమానం బంగారం మీద ఆధారపడేది. గేమ్ ఎలా మారింది? 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. డాలర్ని బంగారంతో కనెక్ట్ చేసే సిస్టమ్ను ఆపేశారు. దీనినే నిక్సన్ షాక్ అంటారు. అప్పట్నుండి డాలర్ సమానం ఫియట్ కరెన్సీ, అంటే బంగారం కాదు, ప్రభుత్వంపై నమ్మకం మీద నడిచే కరెన్సీ. ఇప్పుడున్న సంబంధం. ఇప్పుడు డాలర్ మరియు బంగారం నేరుగా కనెక్ట్ కాలేవు, కానీ ఇండైరెక్ట్గా చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. డాలర్ బలంగా ఉంటే బంగారం ధర తగ్గుతుంది. డాలర్ బలహీనంగా ఉంటే బంగారం ధర పెరుగుతుంది. ఎందుకంటే బంగారం సమానం సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు డబ్బు కాకుండా బంగారం వైపు పరిగెడతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగితే బంగారం పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే బంగారం తగ్గుతుంది. వార్ లేదా క్రైసిస్ వచ్చినప్పుడు బంగారం స్కై రాకెట్స్. అంటే ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ఈ రెండింటిని ప్రభావితం చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు డాలర్ సమానం బంగారం మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు రెండు విడిగా ఉన్నా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. అందుకే డాలర్ని అర్థం చేసుకుంటే బంగారం ధరను కూడా అంచనా వేయగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మరి మీకు ఇంకే టాపిక్ గురించి తెలుసుకోవాలనిపిస్తుందో కామెంట్లో చెప్పండి.